చివరిన కూర్చున్నాడు ఆయన. బట్టతలు ఉంది ఆయనకి. నీ పేరు బైబుల్లో ఒక సంసోను నీ పేరు. అవునండి. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నేను ఒంటరివాడిని అయిపోయానయ్యా. ఒంటరివాడు అయిపోయారు. యేసయ్యా నాకు కావాలయ్యా. మనస్ఫూర్తిగా చెప్పు, యేసయ్యా నాకు కావాలయ్యా. ఆయన అద్భుతాలు జరిగించబోతున్నాడు, సూచక క్రియలు జరిగించబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. ఆయన లేపబోతున్నాడు, లేపబోతున్నాడు. చివరిన కూర్చున్నాడు ఆయన. బట్టతలు ఉంది ఆయనకి. నువ్వేలే. హల్లెలూయా. అనేకమైన అవమానాలతో నువ్వు వచ్చావు ఇక్కడికి, అవునా? ఆమేనండి. అనేకమైన నిందలతో వచ్చాడు ఆయన, అనేకమైన కష్టాలతో వచ్చాడు. నీ పేరు బైబుల్లో ఒక సంసోను నీ పేరు. అవునండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏడుస్తూ ఏడుస్తూ ఈ మందిరానికి వచ్చాను. చాలా అవమానాలతో వచ్చావు. దేవుడు నీ కన్నీళ్లు చూశాడు. రా, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేవెనుదిరుగా చేతులు పైకి లేపి నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నేవెనుదిరుగా. ఏంటి మీలో ఉన్న అవమానాలతో వచ్చారు మీరు? చాలా బాధతో వచ్చారు. ఏం పేరు మీ పేరు? సంసోన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. గట్టిగా. ఏంటి మీలో ఉన్న వేదన? నెలకొచ్చేపటికి భయమేస్తుంది అయ్య గారు నాకు. భయం. అవమానాలు ఏంటి? అవమానాలంటే ఎవరన్నా ఏదన్నా అన్నప్పటికీ బాధ చేస్తుంది అయ్య గారు. ఎవరన్నా ఏదన్నా అన్నప్పటికీ బాధ చేస్తుంది అయ్య గారు. ఎక్కడి నుంచి వచ్చారు? లింగపాలెం అండి, ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లా. ఎక్స్పెక్ట్ చేశారా దేవుడు పేరు పెట్టి పిలుస్తాడని? ఎలా తెలుసు? నేను ఎక్కువగా యేసు ప్రభువునే నమ్ముతానండి. అవునా? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నేను ఒంటరివాడిని అయిపోయానయ్యా. ఒంటరివాడు అయిపోయారు. ఎందుకు ఒంటరిగా అయిపోయావు? ఈ ప్రార్థనల గురించి చిన్నప్పటి నుంచి మా అమ్మ ప్రార్థనకి వెళ్ళిన కానీ గొడవలు ఉన్నాయి కానీ చిన్నప్పటి నుంచి. ఒంటరిగా ఎందుకు అయ్యావు? ఒంటరి ఎందుకు అయ్యానంటే ఈ సరేలే, తర్వాత చెప్తావా? తర్వాత చెప్తాయి. సరేనా? ఏసయ్య కావాలా నీకు? కావాలయ్యా. చెప్పు, ఏసయ్యా నాకు నువ్వు కావాలి. చేతులు పైకి లేపు. యేసయ్యా నాకు కావాలయ్యా. మనస్ఫూర్తిగా చెప్పు, యేసయ్యా నాకు కావాలయ్యా. రికమాల రాబా షెకెదియాల రాబా బాబా బాబా బాబా. నాతో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాతో ఉన్న వారందరూ నన్ను విడిచి చెప్పండి. వందనాలు. మాకు ఆయనేమో మేము పెంతెకొస్తు సంఘానికి వెళ్తామండి. మా ఇంటి ముందే చర్చి ఉంటది. ఆయన చెప్పటం అలా అయితే చర్చి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మేము వాళ్ళతో కలవలేము. వేరే రక్షణ పొందే మేము కొంచెం గౌడేస్తని వాళ్ళ సంఘాలకు వెళ్తాం. పెంతెకొస్తు అనుభవం, వాక్యం అనుభవం మాకు కావాలి. వాక్యానికి అక్కడ చోటు ఉండదు, వాళ్ళతో కలిసి కూర్చొనలేము, వాళ్ళతో కలిసి ఉండలేము. అందుకే ఆయన ఒక వాక్యం పట్టుకుంటాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని కూర్చోక,
ఆయన వాగ్దానం, అవును దుష్టులు వీళ్ళు మాట్లాడుకునే దాంట్లో యథార్థం లేదని వాళ్ళతో ఖర్చు కూర్చోరు. దాన్ని తప్పుగా క్రియేట్ చేసేసి మాతో ఉండరు, మీరు ఒంటరిగా ఉంటారు, వేరే వెళ్తారు. అది టార్గెట్. ఒంటరిగా ఉన్నాడు. అది ఆయన పేరేంటి? సంసోన్. ఏమనిపిస్తుంది మీకు? నేను వచ్చిన కానీ నేను ఎప్పుడు ప్రార్థన 2 సంవత్సరాల క్రితం మీ సాక్ష్యం విన్నాను. ఒకసారి చూడాలి, కలవాలి, మాట్లాడాలని ఆశ. దేవుని సిద్ధాన్ని బట్టి మా గ్రామంలో సభలు జరుగుతుంటే కుర్రవాళ్ళకి ప్రేరేపించి అమ్మ తేజ గారిని పిలవండి అని కొత్తపల్లి తూర్పుగూడెం ప్రోత్సాహపరిచి ఈ రోజు మీకు ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నారు. చాలా మంది ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు అండి. ఆశ్చర్యక్రియలు జరిగించేవారు. డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాను అంటున్నారు. లేదు, అది ఆ శబదేశ ప్రాణి కూడా అలాగే ఉంది. విన్నదానికంటే చూసిన దానికి గొప్పదని వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. కాదయ్యా, మీకు దావీదుకి షిమి ఉన్నట్లు వాళ్ళు మీకు ఉంటానే ఉంటారు. అంతేనా? అంతే. వాళ్ళు ఉంటేనే మనం లేస్తాం. అవునండి. ఆమేన్. లేగాలి. మరి విజయవాడలో రేపు మీటింగ్ జరగబోతుంది మంగళవారం. అందరూ సూచక్రియలు అద్భుత కార్యాలు జరిగించేవాడు కాలవరి కాలంలో. ప్రతి ఒక్కరి మీద అతను ఆత్మ వర్షాలు కురిపిస్తారు. 9 కృపావరాలు అమ్మ తేజ గారికి ఎందుకు ఉండాలి, నాకెందుకు ఉండదండి? ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే మోకాళ్ళ అనుభవం నుండి వస్తుంది అమ్మ తేజ గారి ఆత్మ. వాళ్ళకి అమ్మ తేజ గారి మీద కక్ష కాదు. కృప కలుగునుగా. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? బాధలు ఎక్కువైపోతున్నాయండి. వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారని కావాలని. యేసయ్య కావాలండి. యేసయ్య నువ్వు నాకు కావాలని. కృప కలుగునుగాక. బిడ్డను బ్లెస్ చేయండి, నీ మహిమతో నింపండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.